ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరు మండలంలో గ్రామంలో భువనగిరి పార్లమెంటు ఎన్నికల సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ, శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ సెక్రటరీ కొత్త కురుమ శివకుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, మునుగనూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మా అన్న మల్రెడ్డి రంగన్న, అలాగే ఇంకో అన్న రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మల్రెడ్డి రామన్న, మా వదిన అనురాధ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మంగమ్మ గారు, అలాగే స్వాతి అమరేందర్ రెడ్డి గారు, తర్వాత మిగతా వాళ్ళందరికీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున సునీల్ భాయ్ ఉన్నాడు, తర్వాత మా సైదే బాబా ఆర్గనైజర్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున మా శివకుమార్ అన్నాడు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సమయం తక్కువ ఉంది, ఎందుకంటే నేను ముందు కూడా నిన్న మొన్న కాలనీస్లో తిరగడం జరిగింది. ముఖ్యంగా సమస్యలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటరు, లేఅవుట్ల పర్మిషన్లు, గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ నుండి రెగ్యులరైజ్ రాకపోవడము, లాంటి ఇష్యూస్ చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద అసాధ్యమైన ఇష్యూస్ కావు. ఏ దేశంలోనైనా డెవలపింగ్ నేషన్స్ అంటే ఏ దేశంలో వృద్ధిలోకి వస్తున్నటువంటి భారతదేశం కాదు, ఏ దేశంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా ఇటువంటి ప్రక్రియ మా ముఖ్యమంత్రి వర్యులు, మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రాత్రి పగలు పనిచేసి ఏదో విధంగా, ఎందుకంటే మీరు అధికారంలో తెచ్చి మీకు ఇవన్నీ సంబంధం లేదు, మీకు కావాల్సింది మీ పని. ఆలస్యమైన పని చేయకపోతే మమ్మల్ని కూడా క్షమించాం. అధికారంలోకి వచ్చుడు గొప్ప కాదు, అధికారం నిలబెట్టుకోవడం గొప్ప. ఎందుకంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని చూసి మీరు ఇబ్రహీంపట్నంలో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేపు పొద్దున ఇప్పుడే ఒక ఫోన్ కాల్ కొట్టిండు డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే. ఆఫీసర్లతో పని చేయించుకోవడం మాత్రం చేతి గుర్తుకే. నమస్కారం. చిత్తు కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. అందుకే నేను ఆ మాటతో తీసుకొచ్చిన, మీరందరూ ఆ మాట మీద ఉంటేనే రేపు ఈడ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మరి రామరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ అనురాధ గారు, పార్టీ అధ్యక్షులు మంగమ్మ గారు, యాదరెడ్డి గారు, కౌన్సిలర్లు, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ముందుగా మీరందరూ ఇంతమంది ఈడ కూర్చొని కాలనీ వైజ్గా వచ్చిందంటేనే నాకు తెలుసు. మునుగనూరులో 5 బూతులు ఉన్నాయి ఇప్పుడు, అంతేనా? 5 బూతులు ఉన్నాయి. 5 బూతులలో నేను ప్రతి బూతులో ఏ కాలనీ ఉంది, ఆ బూతుకు సంబంధించినటువంటి ఎన్ని నోట్లు వచ్చినాయి, ఎవరు కరెక్ట్గా పని చేసిండ్రు, ఎవరు మన ముంగట మాట్లాడుతున్నారు, ఎవరు కూడా పక్కకు పోయేమో మాట్లాడుతున్నారు అంటే నాకు తెలిసిపోతుంది. నిన్న మొన్న ఇక్కడ ఒకరో ఇద్దరో తిరిగిండ్రు, అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. నేను ఒక్కటే అంటున్నా, ఈడ పుట్టి పెరిగినోని నేను, ఈ గడ్డ మీద అభివృద్ధి కావాలని కోరుకుంటోని. మునుగనూరు ఒకప్పుడు చిన్న గ్రామానికే ఒక పెద్ద గ్రామ పంచాయత్ బిల్డింగ్ అని కట్టించిన ఎల్లా. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే రోడ్లు ఆగమాగం ఉన్నాయి, నీళ్లు రాలేదని ఇప్పుడే మీరు చెప్తున్నారు. ఇల్లేమో రోజు రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, ఇక్కడ ఉండే లైటింగ్ సిస్టమ్ సరిగా లేదు. మీరు అడిగేది ఇవే. మరి ఇవి కావాలి అంటే మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎవడన్నా పక్కతో పడితే కూడా మన ఇల్లు బాగుండాలా లేదా అని అడిగి ఓటేపియాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నా ఎన్నికల నాడు కూడా నేను రాలే మీ దగ్గరికి, జనరల్గా వచ్చి వెళ్ళిపోయినా. కానీ ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ ప్రాంతానికి మాకు ఎంపీగా
ఇయ్యమని కొట్లాడి తీసుకొచ్చుకున్నాం కిరణ్. మరి అలాంటప్పుడు నేనే ఐఏఎస్ మెజార్టీ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారు నన్నే అడుగుతాడు మళ్ళా, ఏమైంది కిరణ్ కు టికెట్ కావాలన్నావు, గెలిపిస్తామన్నారు, మీ నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయి అని. అట్లా అనకుండా మన ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే మీ అందరూ ప్రతి ఒక్కరూ మల్రెడ్డి రంగారెడ్డి ఎట్లా ఆలోచిస్తుండో మీరందరూ అట్లా ఆలోచిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇది హైదరాబాద్ నగరం ఒకప్పుడు ఎల్బీ నగర్ ఇంతకు అధ్వాన్నంగా ఉండేది, కానీ అద్దంలాగా చేయించిన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే 1000 కోట్ల రూపాయలు ఆ రోజు తెచ్చిన. ఈ రోజే మీ దొంగలు ఏం చేసిండ్రు, ఇక్కడున్న భూములను నమ్మిండ్రు, ఇక్కడ ఉండేటువంటి సర్కి కానీ ఓట్లు వేయించుకుంటేందుకు చూస్తున్నావు, ఎందుకు అభివృద్ధి చేస్తలేమంటే వాళ్ళ నోట్లకి వెళ్ళి మాటలే రాకపోయేది. ఎంతసేపు వీడొకరోకు భూములు తినేది, ఆడ కేసీఆర్ ఒకరోకు తినేది, అంతే తప్ప ఇంకొకటి కాదు. అందుకే మీ అందరికి ఒక్కటే చెప్తున్నా, మీకంతా మనమందరం అభివృద్ధి లేని ప్రాంతంలో ఉన్నాం. భూములు ఉన్నాయి, ఇళ్లు కట్టుకున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టో అప్పు తెచ్చో సప్పు తెచ్చో మీరందరూ ఇళ్లు కట్టుకున్నారు నివాసం ఉండాలని, కానీ ఇంటి ముంగట మాత్రం అధ్వానంగా ఉంది. అందుకే మీరందరూ ఆలోచించండి, మనకు కావాల్సింది హైదరాబాద్ నగరంలో కాలనీలు ఎట్లా ఉన్నాయో, మునుగనూరు గడ్డ అట్లా తయారయ్యిందాడే నాకు కూడా తృప్తి ఉంటుంది, నాకు కూడా అరే మా వాళ్లకు బ్రహ్మాండంగా చేసిననే ఆలోచన ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే మీరందరూ మా కుటుంబ సభ్యులు. మీరు ఏ ఊరికి వెళ్ళి, నల్లగొండకి వెళ్ళి రాని, మహబూబ్ నగర్కి వెళ్ళి రాని, ఇంకే జిల్లాకి వెళ్ళినా రాని, అందరూ కూడా మీరు మా వాళ్ళే, మీరు మంది కాదు. ఎవరైతే మాకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళు మా వాళ్ళు కాదు. వాళ్లకు సమయం వచ్చినాడు నేనే సరిగ్గా, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినోడిని, నా దగ్గర వచ్చి నాకు బాగా చేయాలని ఉంటుందా లేదా? మీకు కూడా అట్లాగే ఉండాలి. అరే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, మేమందరము ఆయనతో చేతి గుర్తుకే మీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి, ప్రచారం చేయండి. అప్పుడే మీరు నాతో కొట్లాడే బాధ్యత ఉంది అని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.